వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ప్రస్తుత కాలంలో కేవలం ఒకసారి సర్పంచ్ అయితే చాలు, అవసరమైన ఆర్థిక వనరులు పోగేసుకోవడానికి డోకా లేదనుకునే రోజులివి. 2 నుంచి 3 తరాలు కాలు మీద కాలేసుకుని దర్జాగా బతికేంత సంపాదించుకుంటారు. మరి ఎమ్మెల్యేగా చేస్తే ఇక ఆలోచించిన అవసరం లేదు. అయితే ఇందుకు భిన్నంగా ఉంది సుక్కా పగడాలమ్మ కథ. 5 ఏళ్లు ఎమ్మెల్యేగా సేవలందించిన ఆమె తనకు రేషన్ వైద్యం అందించండి అని వేడుకుంటోంది. మీరు నమ్ముతారా? కానీ ఇదే పచ్చి నిజం. వేలాది మందికి ప్రజాప్రతినిధిగా సేవలందించిన పగడాలమ్మ ఇప్పుడు తనకు సహాయం చేయండి మహాప్రభో అంటూ అర్థిస్తోంది. అంతటి నిజాయితీపరురాలు పేరు సుక్కా పగడాలమ్మ. ఈమె శ్రీకాకుళం జిల్లా మెళియపుట్టి మండలం ముక్తాపురం గ్రామానికి చెందిన వ్యక్తి. 1972 నుంచి 78 మధ్య కాలంలో శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం నియోజకవర్గానికి శాసనసభ్యురాలిగా కొనసాగారు. ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న ఈ స్థానం అప్పట్లో విజయనగరం జిల్లా పార్వతీపురం పార్లమెంటు పరిధిలో ఉండేది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి లుకలాపు లక్ష్మణదాసు ఆశీస్సులతో పగడాలమ్మ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అసలే మారుమూల జిల్లా, ఆపై మహిళ అయినప్పటికీ ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతమైన ఆ నియోజకవర్గానికి నిస్వార్థంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఇవన్నీ గతం. ప్రస్తుతం మాత్రం ఈ మాజీ శాసనసభ్యురాలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటోంది. మెతుకు కరువై, బతుకు బరువై, అష్ట కష్టాలతో జీవనయానం సాగిస్తోంది. అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన 30 ఎకరాల భూమి సైతం హారతి కర్పూరమైంది. పగడాలమ్మకు 3 ఆడపిల్లలు, వారి పెళ్లిళ్లు చేయడానికి సగం ఖర్చయిపోయింది. 2 ఏళ్ల క్రితం అనారోగ్యంతో భర్త మృతి చెందడంతో ఈమె జీవనం మరింత కష్టతరమైంది. వైద్యం కోసం ఉన్నదంతా ఆసుపత్రుల్లో ఖర్చు పెట్టడంతో ఆమెకు అప్పులే మిగిలాయి. ఎమ్మెల్యే పదవి ఆమెకు సొంతంగా ఎలాంటి తోడ్పాటు అందించలేకపోయినప్పటికీ 30,000 రూపాయల పింఛను మాత్రం అప్పుల వడ్డీకే సరిపోతోందని ఆవేదన చెందుతోంది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పగడాలమ్మను పదవి ఉన్నప్పుడు గౌరవించిన వారే ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. పివి నరసింహారావు, జలగం వెంగళరావు ముఖ్యమంత్రులుగా పనిచేసిన హయాంలో పగడాలమ్మ ఎమ్మెల్యేగా సేవలందించారు. ఇందిరాగాంధీ లాంటి నేతలతో కలిసి పనిచేసిన ఈ మాజీ ఎమ్మెల్యే వేలాది మందికి సహకారం అందించారు. అలాంటి నేత ఇప్పుడు తనకు గూడు ఆర్థిక సాయం చేయాలంటూ కనిపించిన వారందరినీ వేడుకుంటున్నారు. తన పేదరికాన్ని గుర్తించి మాజీ ఎమ్మెల్యేగా తనకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని కోరుకుంటున్నారు పగడాలమ్మ. దివంగత రాజశేఖర రెడ్డి బతికి ఉంటే తన జీవితం వేరేలా ఉండేదని చెబుతున్నారు. రాజశేఖర రెడ్డి నుంచి తనను కలవాలని కబురు వచ్చిందని, కానీ అదే సమయంలో ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆయన కానరాని లోకాలకు వెళ్లిపోయారు. దీంతో తన బతుకు అధోగతి పాలైందని పగడాలమ్మ కన్నీటి పర్యాంతమయ్యారు. కడు దయనీయ పరిస్థితిలో ఉంటున్న ఈ మాజీ ఎమ్మెల్యేను నేటి ప్రజాప్రతినిధులు ఆదర్శంగా తీసుకోవడంతో పాటు ఆదుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.
ఒకప్పుడు ఎమ్మెల్యేగా సేవలు అందించిన వ్యక్తి ఇప్పుడు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న వైనమైతే నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాము లైవ్ లో అందిస్తారు. ముక్తాపురం నుంచి రాము, చెప్పండి, అసలు ప్రస్తుతం ఒకప్పుడు ఎమ్మెల్యేగా పనిచేసిన ఈ పగడాలమ్మ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఆమె జీవన విధానం ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి అసలు? ఎస్ పద్మ, ఏదైతే రాజకీయాల్లోనికి రావడం అన్నా ఇప్పుడు ఎక్కువగా ఉత్సాహం చూపిస్తుంటారు. కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా రాజకీయాలు రావాలని ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే రాజకీయ నాయకులన్నా సొసైటీలో రెడ్ కార్పెట్ పరిసే పరిస్థితి. అయితే పాతపట్నం నియోజకవర్గం సంబంధించి 1972వ సంవత్సరంలో ఎమ్మెల్యేగా చేసిన సుక్కాల పగడాలమ్మ అయితే దీనికి అంతా ఇవ్వండమని చెప్తున్నారు. తాను ఎమ్మెల్యేగా చేసి ఈరోజు తనకు ఉండడానికి గూడు కూడా లేని పరిస్థితుల్లో నిజాయితీగా ఎమ్మెల్యేగా చేశానని ఆవిడ చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మనము ఇప్పుడు అందరి రాజకీయ నాయకులకి ఆదర్శంగా నిలుస్తున్న సుక్కాల పగడాలమ్మ గ్రామమైన ముక్తాపురంలో మనం ఉన్నాము. అయితే మనం చూసుకున్నట్టే ముక్తాపురంలోని ఈ పగడాలమ్మ తాలూకా నివాస ప్రాంతం అయితే ఇది. ఈ నివాసంలోకి వెళ్ళి చూద్దాం. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అంటే నివాసం ఎలాగుంటుంది, ఆ చుట్టూ మంది మార్పాటం ఎలాగుంటుందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ పగడాలమ్మ నివసిస్తున్న ఈ ఇల్లు మనం చూస్తుంటే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇది ఇంకా ఒక 1 వీక్ 1 మంత్లో కూలిపోవడానికి సిద్ధంగా ఉండేటట్లు కనిపిస్తుంది. పూర్తిగా చెదల పట్టి అసలుకి ఇలాంటి ఇంట్లో మనుషులు కూడా ఉండలేని పరిస్థితుల్లో దుస్థితిలో గృహం అయితే మనకు కనిపిస్తుంది. మనం చూసుకుంటే సుక్కాల పగడాలమ్మ సంబంధించిన ఇది తన హౌస్ సంబంధించిన పరిస్థితి అయితే ఇది. అయితే చూసుకుంటే ఈ ఇల్లు ఒక రూము, కిచెన్ ప్రాంతంలో తను ఒక్కరే ఇక్కడ వంట చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన 30,000తో ఇప్పటికే వయోభార పరిమితితో అనారోగ్య పాలైన సుక్కాల పగడాలమ్మ పరిస్థితి అయితే దయనీయ స్థితిలో ఉందని అనుకోవచ్చు. అయితే రాజకీయ నాయకులు, మాజీలైన, ప్రస్తుత ఎమ్మెల్యేలైనా చాలా భోగభోగాలు అనుభవించి చాలా చక్కగా ఉన్న పరిస్థితి. అయితే అప్పట్లో తనకు ఉన్న 30 ఎకరాల భూమిని సైతం ప్రజల కోసం దారపోసి తాను ఎమ్మెల్యేగా చేసినన్నాళ్ళు ప్రజలకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని సుక్కాల పగడాలమ్మ అయితే చెప్తున్నారు. అయితే ఇప్పుడున్న రాజకీయ నాయకులకు అందరూ కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే అప్పట్లో రాజకీయాలు ఎలా ఉండేవి, ఇప్పుడు రాజకీయాల పరిస్థితి ఏమిటో సుక్కాల పగడాలమ్మతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మనం ఇప్పుడు ప్రస్తుతం అయితే సుక్కాల పగడాలమ్మ దగ్గరికి అయితే మనం వచ్చే ఉన్నాము. అమ్మ నమస్తే. అమ్మ మీరు ఎమ్మెల్యేగా చేశారు 1972వ సంవత్సరంలో. ఇప్పుడు మీ పరిస్థితి చూస్తుంటే అసలుకి ఇల్లు కూడా రేపో మాపో కూలిపోతుందన్న పరిస్థితుల్లో ఇల్లు ఉంది. ఇలాంటి ఇంట్లో మనుషులు కూడా ఉండే పరిస్థితి లేదు. మీరు ఎమ్మెల్యేగా చేసి ఇంత పదవి అనుభవించి అసలు ఈ దుస్థితి గల కారణం ఏమిటమ్మా? అప్పుడు 72లో నేను లోకలాపల చంద టికెట్ తెచ్చారు. టికెట్ తెస్తే నేను ఎమ్మెల్యేగా గెలిచాను. ఆయన దగ్గరుండి గెలిపించాడు. గెలిపించి నేను ఈ అసెంబ్లీకి వెళ్ళి వచ్చేలా అప్పుడు 350 రూపాయలు జీతాలు ఇచ్చేవాళ్ళు. భర్త భార్యలు వెళ్ళి రావడానికి ట్రైన్కి ఇటు అటు అవి అక్కడికి సరిపోయేవి. నాకు పిల్లలు, చిన్న పిల్లలు వచ్చినారు కారు. ఇంటికాడ ఉండి మా అత్త, మా ఆడబొట్టి వీళ్ళందరూ ఇంట్లో ఉండేవాళ్ళు. కొద్దిగా పాస్తి ఉండేది. 4 ఎకరాలు ఉండేది అప్పుడు. అప్పటికి మా ఆయన 30 ఎకరాల పొలం ఉండేది. అది చక్కబెట్టండి లచ్చం దాస్తూ వాళ్ళతో తిరిగి రాజకీయంగా అది పోయింది. తర్వాత ఎవరి హయాంలో మీరు ఎమ్మెల్యేగా చేశారు? ఏ ముఖ్యమంత్రులతో మీరు పనిచేశారమ్మా? అప్పుడు పివి నరసింహరావు గారు జయాంధ్ర మూమెంట్లోన ఇలాగ ఎమ్మెల్యే గెలిచాము. ఒక 15 రోజులు 20 రోజులు అవుతుంది. జయాంధ్ర వచ్చింది. జయాంధ్ర వచ్చిన తర్వాత పివి నరసింహరావు ఉండేవాళ్ళు. అప్పుడు జయాంధ్రలోన ఎమ్మెల్యేలకి కొద్దిగా అలర పెట్టి ఇచ్చేస్తాము అని అంతే ఎట్టుకొట్టి వెళ్ళిపోయాము. వరుసలు మేము దాగుంటే అప్పుడు ఈ వరుసల ఉండలేక మనసు అప్పక సినిమాకి వెళ్ళాము. రాత్రి ఎవరో చూసి పోలీసు వాళ్ళకి చెప్తే పోలీసు వాళ్ళు ఎస్పీ గారు, మరి డిఎస్పి, మరి తహసీల్దార్ గారు వీళ్ళు వచ్చి నాకు రాత్రి భువనేశ్వరం పట్టుకెళ్ళిపోయినారు. పట్టుకెళ్ళి ఏమనం మీద
హైదరాబాద్ పంపిస్తే అంటే జయాంధ్ర ఉద్యమంలో మీపై దాడులు చేస్తారని భయపడి మీరు ఒరిస్సాలో దాక్కున్నారు. దాగున్నామ్మ దాడులు చేస్తారు. అప్పటికి బొడ్డు కళావతికి జరిగిపోయింది. అంతే గుండారు ఇప్పడం చేయడము ఇలా జరిగిందని భయంకి మా ఆయన ఒరిస్సా పట్టుకెళ్ళారు. పట్టుకెళ్ళి అక్కడ నుంచి భువనేశ్వరం వెళ్ళి హైదరాబాద్ వెళ్ళిపోతే పివి నరసింహరావు గారు భోజనానికి డబ్బులు ఇచ్చి పెంచాడు కొంతవరకు. మరి ఆ పెద్దలకి ఏమిటో తెలియదు కానీ అంతే సీఎంకి తీసేసి ఎంగళరావుకి పెట్టారు. ఎంగళరావు అప్పుడు చీఫ్ మినిస్టర్ అయినారు. అమ్మ, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ నియోజకవర్గం సంబంధించి మీరు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా మీకు గుర్తున్నాయమ్మా? ఇప్పుడు ఏమి అన్ని మర్చిపోయాను కానీ ఈ రోడ్లు, మరి హై స్కూళ్ళు, హాస్టళ్ళు ఇవి గుర్తు. మరి తర్వాత ఇలా చిన్న చిన్న పోస్టులు అందరికి ఇప్పించడము, కరెంట్లు ఇవి చేశాను. బోల్డ్ అన్ని పనులు చేయించాను. ఏ మినిస్టర్లు వెళ్ళినా నేను చెప్పిన పని చేసేవాళ్ళు. పగడాలమ్మ మంచిదయ్యి ఈ పనులు చేద్దాం అనేసి ప్రతి మినిస్టర్ కూడాను అమ్మ రేపు రా చేద్దామని అనేవాళ్ళు. వెంటనే చేసేవాళ్ళు. అవి చేసి మన పాతపట్నం వచ్చి అన్ని ఊళ్ళకి అన్ని ఇవి వచ్చినాయి అని చెప్పేదాన్ని. కాళ్ళు నడక మీద వెళ్ళి తిరుక్కొని వచ్చేదాన్ని. ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే ఇప్పుడు ఉద్యోగాలు వేయడము, సిఫార్సులు చేయడము గట్రా ఉండేది. అప్పట్లో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవరికైనా ఉద్యోగాలు వేయడము, సిఫార్సులు చేశారా? అప్పుడు చేసిన వల్ల వాళ్ళు ఏమైనా మీకు డబ్బులు ఇలాంటివి ఏమైనా ఇచ్చే పరిస్థితి ఏమైనా ఉంది? నేను ఉద్యోగం వేయించాను సార్. ఈ ఉద్యోగం వేయిస్తే యాపిల్స్ కాయ కొని తెచ్చి ఇచ్చేవాళ్ళు. ఇచ్చి కాళ్ళకి దండం ముక్కుని వెళ్ళిపోయేవాళ్ళు. అలా బాపట్ల మరి చిత్తూరు అటు అయితే పెద్ద ఉద్యోగాలు అగ్రికల్చర్లో ఉన్నాయి. ఏదో పెద్ద ఉద్యోగం అంట. జిల్లాకి ఒకే పోస్ట్ అది. అలాంటి పోస్టులు ఇప్పించినాను కానీ నేను రూపాయి అడగలేదు, వాళ్ళు ఇవ్వలేదు. యాపిల్స్ పండుగ తప్ప. ఒక అబ్బాయి ఇలా జిల్లా పోస్ట్ వేస్తాను అంతే. ఒక అబ్బాయి అంతే ఒక 30,000 డబ్బులు ప్యాక్ చేసుకొచ్చాడు. వచ్చి అమ్మ ఆ పోస్ట్ నాకు ఇచ్చే, ఈ డబ్బులు 30,000 నువ్వు తీసుకో, నాకు ఇచ్చి అమ్మ డేట్ నీకు ఇవ్వలేడు పేదోడు అన్నాను. పేదోడు అని నాకు తెలిసి చెప్పినాడు. నేను మాట ఇచ్చాను అనేసి ఆ పేదోడికి ఆ ఉద్యోగం ఇచ్చాను. ఈ డబ్బు ఇచ్చినోడికి నేను డబ్బులకు ఆశపడలేదు సార్. డబ్బులు ఈ పొద్దుంతా రేపు పోతాయి కానీ ఇప్పుడు పోనాళ్ళు మర్చిపోయినా వాళ్ళ పిల్లలైనా మా నాన్నకి పలానా పగడాలమ్మ ఉద్యోగం వేయించింది, మేము బతుకుతామని అనుకుంటారు. అదే చాలు అని నాకు. అంటే అప్పుడు ఎన్నికలకి మీరు ఈ క్యాన్వాసింగ్ తిరిగేటప్పుడు గట్రా చెరువుల్లో నీళ్లు తాగి కూడా ప్రచారం చేశారని విన్నాము. అవన్నీ వాస్తవాలేనమ్మా? నిజమే సార్. వెళ్తే ఒక పేషెంట్ గారి ఇంటికి వెళ్తే ఇలాంటి దగ్గర కుర్చీలు ఎట్లా ఉండవు, అరుగులు ఇవన్నీ. ఈ మోహన్ రావు గారి ఇంటికి వెళ్తే చాలా అరుగు మీద ఒకటి పెట్టేవాళ్ళు. అసలు పేర్లు వద్దు కానీ పెద్దలు పేషెంట్లు ఇలా ఇంటికి వెళ్తే మరి అర్జున్లం కదా, ఇలాంటి అరుగులు పక్కల అంటుంది కూకుండేవాళ్ళు. కుర్చీలు ఇవి లేవు, టీలు టిఫిన్లు ఇలాంటివి ఏం లేదు. దాహం వేస్తే అక్కడ బాయిలు గట్రా నూతులు అవి ఉంటే పెట్టుకోవాలి. నూతులు అవి ఉంటే నీళ్ళు తాగడం. అమ్మా, ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఇందిరాగాంధీతో మీరు ఉన్నారు. అసలు అప్పుడు ఎందుకు వెళ్ళారు మీరు ఢిల్లీ ఇందిరాగాంధీ దగ్గరికి? అప్పుడు జరిగింది ఏంటమ్మా? జయాంధ్రలోను ఎమ్మెల్యేల మళ్ళను ముమ్మిడి అసెంబ్లీ కావాలా, జయాంధ్ర అంతే పోకుండా ముమ్మిడి కావాలని ఇందిరమ్మ కాడికి అడగడానికి వెళ్ళాం. వెళ్తే లోకనాథము వీళ్ళందరూ వెళ్తే ఏదో భాష వాళ్ళు చెప్పినారు, నాకు తెలియదు. చెప్పిన తర్వాత ఆ అమ్మ అంతే మేము వెళ్ళిపోయినాం. ఆ అమ్మ అంతే అమ్మ ఫోటో కావాలని నేను అడిగాను. అడిగితే ఫోటో ఇచ్చింది. ఈ ఫోటో ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళిపోతుంటే అమ్మ వెళ్ళిపోతుంది, అమ్మ పోతాలకు ఫోటో కావాలని నేను అడిగాను మా ఆయనకి. ఇందిరాగాంధీ భుజం మీద చేసినట్టుంది మీరు? ఇక్కడ చెయ్యి అంతే భుజం మీద వేయమంది సార్. మరి నాకు భయం అనేసి వేయలేదు. ఈలాడ దగ్గర ఇలా పట్టుకున్నాను. నాకు భయం అయిపోయాను. భుజం ఆవిడ నా చెయ్యి తీసి భుజం మీద వేసుకుంది. ఇందిరాగాంధీ గారు వేసుకున్నా నాకు భయం వేసింది. తీసేసి అది పక్కన అలాగా ఆ మాత్రం కదా దండ పట్టుకున్నా.
మనలాంటి వాళ్ళు ఆవిడ శరీరం పట్టుకోవడానికి భయం అయితే. అవునమ్మా, మీరు ఎమ్మెల్యేగా చేశారు. ఇప్పుడు ఒక వార్డుకి కౌన్సిలర్గా ఉన్న వాళ్ళే మంది మార్బాటం, పదుల సంఖ్యలో ప్రజలు రావడం, వాళ్ళ దగ్గర పనులు చేయడం. కానీ ఒక ఎమ్మెల్యేగా చేసి ఈరోజు మీ పరిస్థితి చూస్తుంటే చాలా దీనమైన పరిస్థితిలో ఉన్నారు. అంటే ముందు నుంచి 30-40 ఎకరాల పొలం ఉన్నప్పుడు కూడా ప్రజలుగా దారావత్తం చేశారు. కానీ ప్రభుత్వం మిమ్మల్ని ఏమైనా గుర్తించిందమ్మా? గవర్నమెంట్ ఏంటి గుర్తించింది సార్? నాకు ఒక పెన్షన్ రాజశేఖర్ గారు ఇచ్చారు, అదే నాకు గుర్తింపు, మరి ఇంకేం లేదు. ఆ పెన్షన్ ఆ పెన్షనే నాకు ఇప్పుడు ఈ కష్టము సుఖము అని ఈ హాస్టల్కి, ఇది హాస్పిటల్ కానీ, ఈ జ్వరం అని లేకపోతే ఈ దగ్గు అని ఇలాంటివి వస్తే ఆ డబ్బులు ఖర్చు పెట్టుకొని నోటికి అన్నం తింటాను. ఆయన దీపం ఎత్తినాడు, ఆ 30,000 ఇచ్చేయి, ఆ 30,000తో బాధతున్నాను సార్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు పిలుపు వచ్చింది, మీకు రమ్మన్నారని చెప్పారు. ఆ రోజు ఏం జరిగిందమ్మా? సార్ అప్పుడు నాకు టికెట్కి డబ్బులు లేకపోయినాయి. ఇలాగే టీవీ ఆయన నాకు ఫోన్ చేశారు, యాండ్ ఫోన్ చేసి, అమ్మ అర్జెంటుగా రా, నీకు డబ్బులు రావు, అయ్యగారు ఇస్తారని చెప్పలేదు, నీకు మంచి లాభము వచ్చే అన్నాడు. అంతే సార్, ఈ పొద్దు రాలేండి, రేపు వస్తానని చెప్పాను. చెప్తే ఆ డబ్బులు ఇక్కడ ఛార్జీకి చూసుకొని, అప్పుడు మా పిల్లలు ఇక్కడ లేదు, ఛార్జీకి చూసుకొని బయలుదేరేటట్టుకి అది ఇలా బయలుదేరుతాను. అటు నుంచి కవ్వు అంతే, టీవీలు అంటే ఇటు కవురు. మా మనవడు ఇటు చేయను, అమ్మ మరి అయ్యగారు మరి కనబడరు అని. అంతే, ఏమరా ఆయనకి ఎందరు గవర్నమెంట్లు అందరూ ఉంటారు, కనబడరు అంతే, భయమా ఆయనకని నేను ఇక్కడి నుంచి. అంతే, లేదమ్మా ఆయనకి చంపిస్తున్నారు అన్నట్టు. హైదరాబాద్లో మా బాబు ఉందుడు. అయితే అప్పుడు చూస్తాడికి మరి ఏమో చనిపోయాడు. చనిపోయిన తర్వాత వెళ్ళాను, గాంధీ భవనం లేచినారు శవము, చూడడానికి వెళ్ళాను సార్. వెళ్ళి చూసుకొని ఏడిచినాము, గోలు పెట్టి ఏడిచినాము. ఏడితేటుంది మరి ఆవుసిపోయి గలమా, వెళ్ళి భర్త భార్యలను చూసినాము, వచ్చాము. అమ్మ, మీరు ప్రజలకి ఎమ్మెల్యేగా ఇంత సేవలు చేశారు, మీ నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. అలాంటిది ఈరోజు మీ ఇల్లు చూస్తే పరిస్థితి చాలా దయనీయ పరిస్థితిలో ఉంది. కనీసం ప్రభుత్వం నుంచి మీకు ఒక గృహం మంజూరు చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ రాలేదమ్మా? మీరు ఎప్పుడైనా అడిగారా? నేను వచ్చి ఈ టీవీ వాళ్ళల్లా వచ్చి చూడడం, అమ్మనికి ఏటకాలంతే ఏమీ లేదు. నాకు డబ్బు దాని వద్దు, కానీ నాకు ఒక గూడు ఇస్తే మంచిది అని నోరు ఇడిచి అడిగాను. అడిగినా మరి పక్కన ఇప్పుడు 3 తరాలు అయిపోయింది, ముగ్గురు చీఫ్ మినిస్టర్లు 3 తరాలు అయిపోయింది. ఇలాగ వచ్చి వెళ్ళిపోవడం తప్ప నాకు ఒరిగింది లేదు, వాళ్ళకి మిగిలింది లేదు. గవర్నమెంట్కి వచ్చి చూసి వెళ్ళిపోవడము, ఇలాగ అడగడము, మీకు కొద్దిగా ఇబ్బంది పెట్టుకోవడం అంతే. అంటే ఇప్పుడు చూసుకుంటే అప్పుడు రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలకి తేడా ఏంటంటారమ్మా? తేడా అప్పుడు రాజకీయం ఏంటంటే అక్కడికి వెళ్తే 30 రూపాయలు ఇచ్చేవాడు అంతే. అసెంబ్లీకి వెళ్ళి సంతకం పెడితే 30 రూపాయలు రోజుకి. అది వెళ్ళి సంతకం పెడితే, సంతకం పెట్టకపోతే అవి ఉండేవి కావు. మరి రూములు 15 రూపాయలు రూమ్ అద్దె అంతే. 9 క్వార్టర్, ఆ క్వార్టర్లో ఉండడము. తర్వాత జీతము 350 రూపాయలు. మరి అప్పుడు నేను ఎమ్మెల్యే గెలిచినప్పుడు 18,000 రూపాయలతో గెలిచాను. 18,000 రూపాయలతో నేను గెలిచాను. 18,000 రూపాయలు 3 రోజులు ఇప్పుడు టిఫిన్ చేస్తారు. 3 రోజులు టిఫిన్ చాలదు, 18,000 రూపాయలు. అప్పుడు నేను ఎమ్మెల్యే అయిపోయాను. ఒక్క జీపు ఇచ్చినారు, బొక్కి జీపు, తొయ్యడము వెళ్ళడము. ఇలా గొప్ప బాధపడి కొండలు గట్ర ఎక్కి తిరిగి ఆడవాళ్ళని గెలిపించినారు సార్. లేడీస్ ఈదులు వెళ్తే వాళ్ళమ్మ ఇందిరమ్మ మొత్తం దానికి గొప్ప సానుభూతి. ఇందిరమ్మ కేతమి సరే అనేసి అందరూ ఏ ఊరు వెళ్ళినా ఇందిరమ్మ వచ్చిందని గెలిపించినారు. మంచి మెజార్టీ మీద కూడా గెలిచాను. వెంగళరావు అన్నాడు, నీవు గెలిచిన టౌన్కి వెళ్ళలేదమ్మా బొర్ర మీద ఇలా చేసి. మనం చూసుకుంటే ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్యేలు
మాజీలు అవని ఇంకా ఒక కార్పొరేటు పదవులు తీసుకున్న వాళ్ళు కూడా ఎంతో ఆర్భాటాలతో ఉంటారు. కానీ ఎమ్మెల్యేగా చేసి ఈరోజు ఆవిడ ఉన్న పరిస్థితి చూస్తే అందరికీ బాధను కలిగిస్తుంది. అంతే ఒక ఇల్లు మంజూరు చేయడానికి కూడా ప్రభుత్వాలు నోచుకెళ్ళిన పరిస్థితి. అయితే ఇదే గ్రామంలో సుక్క పగడాలమ్మ గారి అమ్మాయి ఉన్నారు. ఆవిడ ప్రెసిడెంట్గా ఈ గ్రామంలో ఉన్నారు. అసలుగా చిన్ననాటి మధుర స్మృతులు ఏమైనా ఉన్నాయో ఆవిడ అమ్మ, మీ అమ్మగారు ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యే కూతురుగా మీకు ఎప్పుడైనా సరే అనిపించిందా? నాకు అప్పుడు తెలియదండి, చిన్న వయసు కదా, అంతే, అంత దీనిగా తెలియదు. అంటే మీ అమ్మగారితో అసెంబ్లీకి వెళ్ళడం అలాంటివి ఏమైనా గుర్తున్నావా మీకు? తీసుకెళ్లారండి. నేను గ్యాలరీలో కూర్చుండేదాన్ని, అల్లరి చేస్తున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్లో ఉండేటప్పుడు తీసుకెళ్లేవారు. ఒక్కోసారి ఇక్కడ ఉంచేసి వెళ్ళేవారు, ఒక్కోసారి హైదరాబాద్ తీసుకెళ్లేవారు. గ్యాలరీ నుండి చూసేదాన్ని అమ్మ వాళ్ళకి. అంటే మీరు ఎప్పుడైనా సరే మా అమ్మగారు ఎమ్మెల్యేగా చేశారు, ఈరోజు మా అమ్మగారి పరిస్థితి ఈ విధంగా ఉంది, బాధపడిన క్షణాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే నిజాయితీగా ఎమ్మెల్యేగా చేశారని సంతృప్తిని ఏమైనా ఇచ్చిందా మీకు? బాధ ఏం లేదు సార్, ఆవిడ నిజాయితీగా పనిచేశారు ప్రజల కోసము. ఇప్పుడు ప్రజలేమో ఎమ్మెల్యే దగ్గరకు వస్తున్నారు, అప్పుడేమో వీళ్ళే ఊరు వెళ్ళి ప్రజలకి కలుసుకొని మంచి చెడ్డ అంటే కష్టకాలు ఏవేవో సహాయ సహకారాలు ఉన్నాయా, లేకపోతే ఇంకా ఎవరికైనా కరెంట్ లేదని, రోడ్లు లేవని, ఏవైనా అప్పుడు దీనిగా ఇదైతే అవి రాయించుకొని తీసుకొని వెళ్ళి అవి తెప్పించేవారండి. రోడ్లు వేయించారు, కరెంట్ వేయించారు, హాస్టల్ తెప్పించారండి. స్కూల్ కూడాను కరజాడ స్కూల్ తీసేస్తామని అంటేనే అది తీయకుండా చేశారు. 2-3 హాస్టల్ కూడా చేయించారండి. అదే ఆలాంధ్ర రోడ్డు కూడా చేయించారు. అయితే ఇది పరిస్థితి. ఇప్పుడు మనము చూస్తున్న పరిస్థితి చూసారా, ఒక అరుగు మీద కూర్చొని ఒక మాజీ ఎమ్మెల్యేకి మనం ఇంటర్వ్యూ చేసాము. అంటే ఆ ఎమ్మెల్యే తాలూకా పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. అయితే పుట్టుకతో పేదరికం లేనప్పుడు కూడా తను ఎమ్మెల్యే అయ్యేసరికి 40 ఎకరాల వరకు మాకు భూమి ఉండేదని, ఎమ్మెల్యేగా నేను 1972లో పాతపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేసి సుమారు 8,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందానని, ఏదైతే పివి నరసింహరావు ముఖ్యమంత్రిగాను జలగం వెంగళరావు ముఖ్యమంత్రి హయాంలో నేను పనిచేశానని, అప్పుడు ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో అయితే సాక్షాత్తు ఇందిరాగాంధీతో కలిసి ఫోటోలు తీసుకున్నాము, ఆవిడతో మాట్లాడామని చెప్పారు. జయాంధ్ర లాంటి ఉద్యమాల్లో కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డామని చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా నీతి నిజాయితీగా ఉన్నాను కాబట్టి నాకు ఆ సంతృప్తిని అయితే ఇస్తుందని చెప్తున్నారు. అయితే ఆవిడ ప్రభుత్వాల నుంచి కూడా కోరుకునేది పెద్దగా ఏమీ లేదు. తనకు ఉండడానికి ఒక ఇల్లు నిర్మించాలని మాత్రం ఆవిడ కోరుకుంటున్నారు. తనకు వచ్చిన 30,000 పెన్షన్తో తన మందుల ఖర్చులు పోగు, ఎవరి మీద ఆధారపడకుండా జీవిస్తున్నానని మాత్రం చెప్తున్నారు. అయితే ఇలాంటి ఎమ్మెల్యేలు మనకి అరుదుగా కనిపిస్తున్న పరిస్థితి. ఇప్పుడున్న రాజకీయ నాయకులకు ఇలాంటి ఎమ్మెల్యేలు ఆదర్శంగా తీసుకొని ప్రజల తాలూకా పరిపాలన అనేది చేయాలని మనం కూడా కోరుకుందాం. ఓవర్ టు స్టూడియో పద్మ. రైట్, థ్యాంక్ యూ రాము. మొత్తంగా అయితే సుక్క పగడాలమ్మ అయితే 5 ఏళ్లు ఎమ్మెల్యేగా సేవలు అందించిన ఆమె ప్రస్తుతానికైతే దీన పరిస్థితిలో ఉన్నారు. తనకు ఉండటానికి ఇల్లు కావాలంటూ కూడా అద్దెతిస్తున్న వైనం అయితే కనిపిస్తుంది. ఒకప్పుడు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంతో మందికి ఎన్నో విధాలుగా సేవలు అందించిన ఆమె ప్రస్తుతం అయితే తనకు నివాసం కోసం కొంచెం పోరాటం అయితే చేస్తున్నారు. ఎవరైనా సరే ప్రభుత్వం తరపున ఆదుకుంటే ఆనందంగా ఉంటుందని చెప్పేసి ఆమె ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరుగుతోంది. ఇక ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్, తెలుగుడి సత్తా.